అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. మళ్ళీ మొదలైన అపార్థం. మరుసటి ఉదయం నందిని ఎప్పటిలాగే స్కూలుకి వస్తుంది. గేటు దగ్గర నిలబడి ఉన్న పిల్లలందరూ గుడ్ మార్నింగ్ మేడం అని ఒకేసారి పలకరిస్తారు. ఆ మాటలు విన్న నందిని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ పిల్లలు అని ప్రేమగా పలకరిస్తుంది నందిని. అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. నిన్న స్కూల్ బయట నిలబడి ఫోన్లో మాట్లాడిన ఆ తెలియని వ్యక్తి ఇంకా అక్కడే ఉంటాడు. అతను దూరం నుంచి నందినిని గమనిస్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి ఇలా చెబుతాడు, సార్ ఈరోజు కూడా ఆమె స్కూలుకు వచ్చింది సార్ అని చెబుతాడు ఆ అదృశ్య వ్యక్తి. అప్పుడు అవతలి నుంచి ఆమె ఒంటరిగా బయటికి వచ్చినప్పుడు నాకు చెప్పు అని అంటాడు అవతలి వ్యక్తి. అన్నీ చెప్పు, ఏది కూడా మిస్ చేయకు, తను ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు అవతలి వ్యక్తి. అదే సమయంలో అర్జున్ ఆఫీస్లో ఉంటాడు. పని చేస్తున్నా కూడా మనసంతా నందిని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. రాహుల్ నవ్వుతూ, ఏంట్రా ఈరోజు ఏదో ఫైల్ చూస్తున్నావా లేక సంతోషంగా ఫైల్ చదువుతున్నావా అంటాడు రాహుల్. ఆ మాటలు విన్న అర్జున్, లేదురా ఏమీ లేదు, మామూలుగా ఉన్నాను అని చెబుతాడు. లేదులే, ఎవరినో గుర్తు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్న అర్జున్ చిన్నగా నవ్వుతాడు. నందిని నాతో మాట్లాడింది అని రాహుల్కు చెబుతాడు అర్జున్. అది పెద్ద విషయమే ఇంకా అని చెప్పగా అర్జున్, నేను ఇంకా ఆమె మనసులోనే ఉన్నాను, కాకపోతే నాకు చాలా బాధగా ఉంది ఇలా దూరంగా ఉండడం అని చెబుతాడు అర్జున్. రాహుల్ గంభీరంగా, ఆ బాధను నువ్వే తగ్గించాలి. సరే అంటాడు అర్జున్. ఈసారి తొందరపడను అని చెప్పి రాహుల్తో మధ్యాహ్నం స్కూల్లో పిల్లలందరూ లంచ్ చేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి నందిని దగ్గరికి వచ్చి, మేడం నిన్న నవ్విన అంకుల్ మీకు ఏమవుతారు అని అడుగుతుంది పాప. ఆ పాప మాటలకు నందిని ఒక్కసారిగా నవ్వడం ఆగిపోతుంది. ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంది నందిని. ఆయన మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు అని చెబుతుంది. నందిని నవ్వుతూ, అతను నా పాత స్నేహితుడు అని చెప్పే విషయం మార్చేస్తుంది నందిని. కానీ ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గుండెల్లో ఒక చిన్న నొప్పి మొదలవుతుంది. భర్త అని చెప్పే హక్కు తాను వదులుకుందని తనలో తాను గుర్తు చేసుకుంటుంది నందిని. ఇక స్కూలు వదిలే టైం సాయంత్రం అవుతుంది. స్కూల్ ముగుస్తుంది. పిల్లలందరూ ఒక్కొక్కరిగా మెల్లిగా బయటికి వెళ్ళిపోతారు. నందిని కూడా బయటికి వస్తుంది నెమ్మదిగా. అప్పుడే ఒక చిన్న బైక్ ఆమె ముందు వచ్చి ఆగుతుంది. బైక్ మీద ఒక యువకుడు ఉంటాడు. మేడం, హెడ్ మాస్టర్ సార్ ఈ ఫైల్ మీకు ఇవ్వమన్నారు అని చెప్పి నందిని చేతికి ఆ ఫైల్ ఇస్తాడు. నందిని ఆ ఫైల్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అదే సమయంలో రోడ్డు అవతల నుంచి అర్జున్ కారు ఆపి నిలబడి ఉంటాడు. ఆ యువకుడు నందినితో మాట్లాడడం చూసిన అర్జున్ ఒక్క క్షణం అతని మనసులో కొంచెం అనుమానం వస్తుంది. కానీ వెంటనే తనని తాను ఆపుకుంటాడు అర్జున్. లేదు, నందిని చాలా మంచి అమ్మాయి. ఈసారి నేను
నందినిని అపార్థం చేసుకోను అని తనలో తాను అనుకుంటాడు అర్జున్. వెంటనే అతను కారు దిగి నందిని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తున్నావా నందిని అని అడుగుతాడు అర్జున్. అవును అని చెప్తుంది నందిని. నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. నందిని కొద్దిసేపు ఆలోచించి తర్వాత మెల్లిగా సరే అర్జున్ అంటుంది. అలా నందిని కారులో ఎక్కి కూర్చుంటుంది. ఈసారి ఇద్దరు కాస్త సహజంగా కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటారు. స్కూల్ ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్. నందిని చాలా బాగుంది అని చెబుతుంది. పిల్లలు నిన్ను చాలా ఇష్టపడుతున్నారు నందిని అని చెబుతాడు అర్జున్. ఆ మాటలు విన్న నందిని నవ్వుకుంటుంది చిన్నగా. నందిని ఇలా మాట్లాడుతుంది అర్జున్తో. పిల్లలతో ఉంటే జీవితం మళ్ళీ కొత్తగా మొదలైనట్టుగా ఉంది అని చెబుతుంది. అర్జున్ మెల్లగా మరి మన జీవితము మళ్ళీ కొత్తగా మొదలవుతుందా అని కాస్త ఆగి మాట్లాడతాడు అర్జున్. నందిని కిటికీ బయటకు చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత జవాబు చెప్పడానికి నాకు ఇంకా కొంత టైం కావాలి అని అంటుంది నందిని. అర్జున్ బలవంతం చెయ్యడు. నీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో అని చిన్నగా చెబుతాడు. అలా ఇంటి దగ్గర కారు ఆగుతుంది. నందిని మెల్లిగా దిగబోతుండగా అర్జున్ ఆమెను పిలుస్తాడు. అర్జున్ మాట విన్న నందిని చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ రేపు నీ పుట్టినరోజు కదా అని అడుగుతాడు. నందిని ఆశ్చర్యపోతుంది. మీకు నా పుట్టినరోజు గుర్తుందా అని అడుగుతుంది. అర్జున్ చిరునవ్వు నవ్వుతాడు. నీకు సంబంధించినది ఏది నేను మర్చిపోలేదు నందిని అని నెమ్మదిగా చెబుతాడు అర్జున్. నందిని ఆ మాట విని ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆమె ముఖంలో కనిపించిన చిన్న ఆనందాన్ని అర్జున్ స్పష్టంగా గమనిస్తుంటాడు. అర్జున్ నందినిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మెల్లిగా తన ఫ్లాట్కు వెళ్ళిపోతాడు. అర్జున్ ఒక చిన్న గిఫ్ట్ కొంటాడు. ఈసారి ఖరీదైన గిఫ్ట్ కాదు, ఒక చిన్న డైరీ. మొదటి పేజీలో ఇలా రాస్తాడు. నందిని, ఈసారి నేను వాగ్దానాలు రాయడం లేదు, నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం మాత్రమే అడుగుతున్నాను అని అతను ఆ డైరీలో రాసి గిఫ్ట్ ప్యాక్ చేస్తాడు. అదే సమయంలో దూరంలో ఉన్న ఆ తెలియని వ్యక్తి మరోసారి ఫోన్ చేస్తాడు వేరే వ్యక్తికి. సార్, రేపు ఆమె పుట్టినరోజట. అర్జున్ ఆమెను కలవడానికి వెళ్తున్నాడు. ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు. అవతలి వ్యక్తి చాలా నెమ్మదిగా నవ్వుతూ అదే సరైన రోజు, మళ్ళీ వాళ్ళు కలవకుండా మనం చెయ్యాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్కు నందినికి తెలియదు, వారి జీవితంలోకి మరొకసారి ఒక పెద్ద తుఫాను రాబోతుందని. వారి జీవితాలు అల్లకల్లోలం చెయ్యడానికి ఒక అజ్ఞాత వ్యక్తి వాళ్ళ చుట్టుపక్కలే తిరుగుతున్నాడని. అర్జున్ చాలా సంతోషంగా ఆ గిఫ్ట్ కొని ప్యాక్ చేసుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోతాడు. తన బర్త్డేకి ఖచ్చితంగా విషెస్ చెప్పడంతో పాటు ఈ గిఫ్ట్ను కూడా అందించాలని చాలా ఆలోచించుకుంటాడు అర్జున్.